నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. నిజానికి బీసీ ఉద్యమం ఎలాంటి బాధలు పెట్టకుండా కుటుంబాలని ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ నిన్ననే సాయి అనే ఒక వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆఫీస్కి రావడం జరిగింది. మనందరం చూసాం. అతను ఏకంగా బీసీ నినాదం చేస్తూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిండ్రు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. దీని విషయం మీద మాట్లాడడానికి మనం తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వచ్చాం. కానీ తీన్మార్ మల్లన్న ఆ సాయి దగ్గరికి వెళ్ళడానికే మొత్తం ప్రిపేరింగ్లో ఉన్నారు. జస్ట్ ఒక 10 minutes మాట్లాడినరు. ఆ మాటల్లో ఒక్క విషయం ప్రస్ఫుటంగా చెప్పిండ్రు. మీడియా కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా కవర్ చేయలేదు. ఎవరి స్పందన ఏమాత్రం లేదు. మన తెలంగాణ బిడ్డ, బీసీ బిడ్డ ఒక అతను చనిపోతే ఇట్లుంటుందా పరిస్థితి అని ఆవేదనగా మాట్లాడిన పరిస్థితి. తీన్మార్ మల్లన్న ఒక ఇంత కళ్ళకు నీళ్లు తెచ్చుకొని ఏడ్చినంత పని చేశారు. సో మల్లన్న వెళ్ళిపోయినరు. మల్లన్న కో యాంకర్ మనం సుదర్శన్తో మాట్లాడదాం. నిజానికి సుదర్శన్ గారిని అడుగుదాం, నిజంగా ఎవరు స్పందించలేదా ఇప్పటికైనా? నమస్తే సుదర్శన్ గారు. నిజమైనా అంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. మీడియా కవరేజ్ లేదంటున్నారు, పత్రికలు కానీ, అసలు ఒక మనిషి చనిపోయే పరిస్థితుల్లోనే ఉన్నాడు, అయినా అసలు ఏమాత్రం స్పందన లేదంటున్నారు మల్లన్న. ఇప్పటి వరకు నిజంగా కూడా ఏ పేపర్లో కానీ, అంటే ప్రధాన మీడియా స్రవంతిలో కానీ, లేకపోతే ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ఇక్కడ ప్రింట్ మీడియాలో కానీ, ఈ రెండిట్లలో ఎక్కడ కూడా కవర్ చేస్తలేరు. అంటే విషయం ఏంటంటే యాక్చువల్గా ఒక బీసీ చనిపోతే అంటే ఒక కాదు కోసం చనిపోతున్నాడు. అంటే అసలు యాక్చువల్గా అంటే అది ఆత్మహత్యకు ప్రయత్నం చేసిండు. సరే ఆయన ఉంటాడా, తర్వాత ఉండాలని బతకాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాకపోతే బతికే పరిస్థితి కూడా కనిపించట్లేదు అక్కడ. అట్లున్నటువంటి పరిస్థితుల్లో కనీసం అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంతాచారి చనిపోయాడు. చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునండి ఎక్స్పడ్డది. అయితే అతను యాక్చువల్గా ఇతను ఆ మాట కూడా అన్నాడంట. అంటే ఇక్కడ హాస్పిటల్లో కూడా ఏమని, శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిండు, బీసీల కోసం అసలు యాక్చువల్గా చాలా అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండంట. ఆ ఉద్దేశంతో బీసీలకు 42% రావట్లేదు ఈ ప్రభుత్వం కానీ, లేకపోతే ఏ పార్టీ కానీ కనీసం పట్టించుకోవట్లేదు. కాబట్టి అసలు యాక్చువల్గా ఇది జరగాలంటే నా ఆత్మ బలిదానంతోనైనా ఇది జరుగుతుందని చెప్పేసి ఆయన అన్నట్టుగా తెలుస్తుంది. అయితే నిజంగా ఏంటంటే ఇప్పటి వరకు ఒక మంత్రి కానీ, యాక్చువల్గా బీసీ మంత్రులు కూడా ఉన్నారు. బీసీ మంత్రులు 3 మంత్రులు ఉన్నారు. కొండా సురేఖ ఉన్నది, తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నాడు, తర్వాత ఇక్కడ వాకిటి శ్రీహరి ఉన్నాడు. 3 మంత్రులు ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యేలు ఏ పార్టీ అయినా కానీ, అధికార పార్టీ కానీ, లేకపోతే విపక్షాలు కానీ, ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఏ పార్టీకి సంబంధించినటువంటి బీసీ ఎమ్మెల్యే కానీ, లేకపోతే మంత్రులు కానీ, లేకపోతే ఎవరు కానీ వీళ్ళు స్పందించలేదు. తర్వాత ఇంకొక దురదృష్టం ఏంటంటే అసలు యాక్చువల్గా బీసీ సంఘాలు మొత్తం కూడా అంటే బీసీల కోసం కొట్లాడుతున్నామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను, వ్యతిరేక భావన చెప్తలేము. విషయం ఏంటంటే ఒక బీసీ కాజ్ కోసం ఆయన ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందంటే ఎంత ఆవేదన ఉందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బీసీ సంఘాలన్నీ కూడా 100% కలిసి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ తల్లి 3 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల తల్లికి తర్వాత పిల్లలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత బీసీ సమాజం పైన ఉంటుంది. అందుకే తెలంగాణ సమాజం అంతా కూడా చూడాలి. తర్వాత ప్రభుత్వం కూడా దీని మీద పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాలి. అంటే ఒక కాజ్ కోసం నిజంగా ఒకవేళ మీరు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నప్పుడు నిజంగా మరి ఆ కాజ్ కోసం ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే ఇటువంటి జరగకూడదు అని చెప్పేసి కనీసం ప్రకటన చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం పైన, అక్కడ ఉన్నటువంటి మంత్రుల పైన, తర్వాత ఎమ్మెల్యేల పైన ఉంటుంది. కనీసం ఎవరు కూడా స్పందిస్తలేరు. ఇది చాలా బాధాకరం. అసలు యాక్చువల్గా నిజంగా కూడా అంటే అసలు యాక్చువల్గా గుండె తరుక్కుపోతుంది. అంటే ఏమవుతుందంటే అంటే బీసీలు అంటే కనీసం మనుషుల లెక్క కూడా చూస్తలేరా, లేకపోతే అదే ప్లేస్లో ఒక రెడ్డో లేకపోతే ఒక రావో ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో. ఎందుకంటే అది అంతా వేరే ఉంటుంది, హైప్ అంతా వేరే ఉంటుంది. ఆ పేపర్లలో తర్వాత మొత్తం మెయిన్ పేపర్లో ప్రధాన వార్త అదే ఉంటుంది. కానీ పేపర్లలో కనిపిస్తలేదు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ కనిపిస్తలేదు. మొత్తం కూడా ఒక రకంగా ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం అంటే చాలా దురదృష్టకరం. 100% బీసీ సంఘాలన్నీ కూడా కదిలి రావాలి. ఆ కుటుంబానికి మేమున్నామనేటువంటి ఒక భరోసా ఇవ్వాలి. తర్వాత ఆ తల్లికి కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ ఈ మంత్రులు కానీ, తర్వాత ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా పోయి పరామర్శించి తర్వాత నిజంగా ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. ఎవ్వరు కూడా ఇటువంటి వాటికి పాల్పడకండి, మేము చెప్పినటువంటి ఏదైతే హామీ ఉందో ఆ హామీని నెరవేర్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తామనేటువంటి ఒక భరోసా ఇస్తే ఈ ప్రజలకు ఇటువంటి ఆవేదన ఉండదు. తర్వాత కొంచెం తగ్గితే. సుదర్శన్ గారు, ఈ మధ్య నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు స్థాయి ఏదైతేనేమి వాళ్ళు ఇప్పటికీ కూడా మేము వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఏం లేదు బీసీ రిజర్వేషన్ విషయంలో, మేము దానికి కట్టుబడే ఉన్నాము, అనవసర రాద్ధాంతం అంతా బీసీ సంఘాలు చేస్తున్నాయి అన్నమాట వ్యక్తం చేసిన పరిస్థితి. దీని గురించి ఏం చెప్తారు? తిండి ఎక్కువ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళ ఉద్దేశంలో. అనవసర రాద్ధాంతం అంటే ఏంటిది అంటే విషయం ఏంటంటే నిజంగా మీరు ఒకవేళ ప్రకటించినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేసి ఉంటే ఈ బీసీ సంఘాలకు పని లేదు కదా, ఇంకేం అవసరం ఉండదు కదా.
ఇప్పుడు ఏది మీరు విద్యా ఉద్యోగాల్లో కానీ తర్వాత ఇక్కడ స్థానిక సంస్థల్లో కానీ రెండింటికి సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టుకున్నారు. అక్కడ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి అక్కడికి ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత దీన్ని నమ్మి కదా ప్రజలు ఓటేసిండ్రు. అంటే 2.5 కోట్ల మంది బీసీలు ఉంటే 4 కోట్ల మంది ఉంటే 2.5 కోట్ల మంది బీసీలే ఉన్నారు. బీసీలో ఉంటే వీళ్ళందరూ కలిసి ఓటేసి కదా గెలిచిండ్రు. మరి గెలిచిన తర్వాత వీళ్ళకి తిండి ఎక్కువైనట్టుగా లేకపోతే బీసీ సంఘాలు యాగి చేస్తున్నాయని అంటే దాని అర్థం ఏంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే ఉన్నదని చెప్తున్నారు వాళ్ళు. ఉంటే సంతోషం, మనం ఉన్నది లేదు అని చెప్పేసి మనం ఏదో డిక్లేర్ చేస్తలేము. కాకపోతే ఏంటంటే ఉన్నది అని చెప్పేసి అంటే ఆ ఉన్నది అనడానికి నిరూపించడానికి ఇటువంటి జరుగుతున్నప్పుడు కనీసం వచ్చి ప్రకటన చేయడం, కనీసం వచ్చి ఒక భరోసా ఇవ్వడం బీసీ సమాజానికి ఇంకెంతమంది ఏమైతారో కూడా తెలియదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లానే జరిగింది. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అయిపోయిండు, పోలీస్కి స్టే అయిపోయిండు, అట్లా 1200 మంది చచ్చిపోయారు. అంటే అటువంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఒక భరోసా అవసరం ఉంటుంది. తప్పకుండా ప్రభుత్వం ఈ భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం 1000% ఉన్నది. 1200 మంది బలిదానాలు జరిగినాయి, ఇంకొకటి జరగకూడదని మనం కోరుకుంటాం. కానీ ఇప్పుడు ఇది ఒక కీలక మలుపు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. సాయి ఘటన, ఇంకొకటి బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ అవును ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆయన పరిస్థితి కూడా నిజానికి ఇట్లాంటివి ఆలోచించకుండా జనాలు కూడా ఇందాక తీర్మానం మల్లన్న కంటతడి పెట్టినారు. బాధ్యత వహించాలంటే మేము చావాలన్నా కూడా మేము చావాలి, నేను చావాలి, హామీ మేము నడిపిస్తున్నాం కాబట్టి, కానీ ప్రజలు చావద్దు అని. సో మీరు ఒకవేళ ఇట్లాంటి మెసేజ్ ఇవ్వాలి అని అంటే, ఇంకొకటి రిపీట్ కాకుండా ఉండాలి అని అనుకుంటే ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఆత్మ బలిదానాలు కాదు కావాల్సింది. కావాలంటే బరిగీసి కొట్లాడదాం, 100% సాధించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా 100% సక్సెస్ అవుతాం. ప్రజా ఉద్యమాలు ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఒక ఫిలాసఫర్ అంటాడు, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతో పనిచేయాలి. ఎప్పుడు పనిచేస్తాయి అంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితి క్రియేట్ చేస్తే 1000% ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు బీసీ ఉద్యమం ఇదంతా నడుస్తూ ఉంటే తర్వాత బీసీల కోసం దక్కాల్సినటువంటి హక్కులు దక్కాలంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి లేరు. తర్వాత దానికి సంబంధించి కనీసం ఎవరు ఆలోచన చేస్తలేరు. కాబట్టి బీసీల నుంచి తర్వాత తెలంగాణ ప్రజల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా వాళ్ళందరూ ఏకమైనరు. ఆల్రెడీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు. మా బీసీ సోదరులకు మంచి జరగాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ఒక కార్యాచరణ రూపొందించుకుంటే 100% అధికారం దిశగా వెళ్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఆత్మహత్యలు పరిష్కారం కాదు, ఎట్టి పరిస్థితుల్లో చావులు అనేటువంటివి కావు. బతికి సాధించాలి, బతికి ఉద్యమాన్ని నడిపించాలి, తర్వాత 100% సాధించుకుంటాం. ఎందుకంటే ఎవడో ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. విషయం ఏంటంటే మనమే ఉన్నాం. అంటే ఇప్పుడు బీసీలే కదా 62% ఉన్నది. 62% అంటే ఎవరు ఓట్లు లేకున్నా కానీ దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు ఎవరు ఉన్నారంటే బీసీలు. కాబట్టి బరాబర్ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి 100% మన ఓటు మనం వేసుకునేటువంటి ప్రయత్నం చేసి అది చేస్తే సరిపోతుంది. ఈ ఆత్మ బలిదానాలు ఎట్టి పరిస్థితుల్లో వద్దు, చావులు పరిష్కారం కాదు. సుదర్శన్ గారు కూడా ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇంకొక ఘటన ఇట్లాంటివి జరగకూడదు, మనం బరిగీసి కొట్లాడాలి తప్ప బలిదానాలు పరిష్కారం కాదు. ఇది ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ఆఫీస్ నుంచి చాలా గట్టిగా వినిపిస్తోంది. అందరికీ అదే అర్థం అవ్వాలని మన పల్లవి టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.